ఈ కలియుగంలో మరో భగత్ సింగ్ని చూడడం కూడా జరిగింది. అట్లాంటి భగత్ సింగ్ నిన్న మనకు కనిపించారు. భారత ప్రభుత్వం కూడా అతన్ని చంపేయడం కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల కిందకి పోతే భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించిన భగత్ సింగ్ని ఏ విధంగా ఉరిదీశారో అదేవిధంగా తన గ్రామం అభివృద్ధి జరగలేదని చెప్పేసి అధికారులను కలిసిండు, కలెక్టర్లను కలిసిండు, అక్కడ స్థానికుల్ని కలిసిండు, ఎమ్మెల్యేలను కూడా కలిసిండు, సీఎంని కూడా కలిసిండు. అయినా కూడా వాళ్ళ ఊరి పరిస్థితిని ఎవరు కూడా బాగు చేయడం లేదు. అలా కలిసిన సందర్భంలో అతని పేరే భారత్ తివారీ. ఆ వ్యక్తి 20 ఏండ్ల వయసు గల వ్యక్తి అతను. అయితే అతను ఏం చేశాడు, ఈ ఊరి గురించి అందరూ కలిశాడు. కలిసి అధికారులు ప్రతి ఒక్కరు అతన్ని హేళన చేశారు. హేళన చేయడంతో అతను సపరేట్ ఒక గన్ను తీసుకొచ్చి మా ఊరిని అభివృద్ధి చేస్తారా చేయరా అని చెప్పేసి ఓ చిన్న వీడియో చేసి పెట్టాడు. దానిపైన పోలీసు వాళ్ళందరూ వచ్చి అతన్ని డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసి పడేసారు. అసలు ఎందుకు చంపారు, దేనికోసం చంపారు, భారత్ తివారీ ఒకటే రాత్రిలా ఎందుకు ఈ యొక్క విషయం బాగా చర్చగా మారింది, వైరల్ ఎందుకు అయింది, దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలిసిన వివరాల ప్రకారం చూసుకుంటే పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం భారత్ తివారీ వద్ద తుపాకీ ఉండగా అతను పోలీసులపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే అతని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు అతను ఇప్పటికే లొంగిపోయిన తర్వాత కూడా పోలీసులు కాల్చారని ఆరోపిస్తున్నారు. సంఘటన సంబంధించిన వీడియో బయట రావడంతో ఈ ఆరోపణలు మరింత చర్చకు వచ్చాయి. ఈ ఘటనలో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో కొంతమంది పోలీసుల అధికారులు సస్పెండ్ చేశారు. బీహార్ ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయం విచారణ జ్యుడిషియల్ ప్రాబ్ ఆదేశించింది. తద్వారా నిజంగా ఏమి జరిగిందో అధికారికంగా తేలాల్సి ఉంది. అందువల్ల భారత్ తివారీని పోలీసులు ఎందుకు కాల్చి చంపారనే విషయం పైన మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీహార్లో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఈ భారత్ తివారీ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఊర్లో ఏం జరుగుతుందంటే గోదావరి కట్టకు ఆనుకొని వీళ్ళ యొక్క ఊరు ఉంటుంది అన్నట్టు. భారీగా వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి 2-3 కుటుంబాలు కొట్టుకుపోతున్నాయి. అలా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్లస్ వాళ్ళకు రోడ్డు లేదు, వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఆ యొక్క సైడ్ వాళ్ళని కూడా వాళ్ళు నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ఆ వాళ్ళని కూడా వాళ్ళు నిర్మించలేదు. అయితే ఈ భారత్ తివారీ ఏం చేశాడు, మెరిట్ కేసులు కరెక్ట్ కాదు, ఇక గన్ను పట్టుకుంటేనే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఆయన గన్ను పట్టుకుని ఒక వీడియో తీస్తే దానిపైన పోలీసులు ఇంటికి వచ్చి మరి అతని పైన ఇంట్రాగేషన్ చేశారు. ఆ సందర్భంలో మీరు ఎవరు నా దగ్గర ఉండదని చెప్పేసి గన్నుతోటి ఇలా వాళ్ళని బెదిరించాడు. ఆ పోలీసులు కాస్త కొంచెం దూరం వెళ్ళిపోయి షూట్అవుట్ ఆర్డర్ తెచ్చుకొని భారత్ తివారీని ఒక ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. పెట్టేసి నేను నా గ్రామం కోసం కొట్లాడా, నా యొక్క ప్రజల కోసం కొట్లాడా, మన తీరు పైన, మన వ్యవస్థ పైన, మన నాయకుల పైన నేను ప్రశ్నిస్తున్నా. దానికోసం నన్ను ఈ ప్రభుత్వం నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎన్కౌంటర్ చేయడానికి నా మీద షూట్అవుట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. నన్ను చంపేస్తారు, నేను ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చంపేస్తారని చెప్పేసి. కానీ నేను చెప్పేది ఒకటి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా మేల్కోవాలి, దీనిపైన కొట్లాడాలి, ఈ సమస్యని సాల్వ్ చేసేదాకా కొట్లాడాలని చెప్పేసి ఆ ఒక్క చావు కొన్ని వేల కోట్ల మంది యొక్క గుండెల్లో ఒక అగ్ని జ్వాలను రగిలించింది. యుద్ధానికి ఒక మరో మలుపుని కూడా చూపెట్టింది. అతన్ని చూస్తే నాకు నిజంగా ఆనాడు భగత్ సింగ్ ఎట్లా ఉండేటోడు మనం చూడలేదు, కానీ భారత్ తివారీని చూస్తే మాత్రం డిట్ అట్లనే ప్రభుత్వాన్ని ధీటుగా బెదిరించడం అంటే ఏందది మామూలు ఆశామాష ముచ్చటేది కాదు. తాను ఆఖరిసారిగా కొన్ని వీడియో టెలికాస్ట్ చేశాడు. వాటిని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ నుంచి మొదలైంది. ఈ విధంగా పోలీసులు రావడం జరిగింది, చూడొచ్చు మీరు. వాళ్ళు టోటల్గా రౌండప్ చేసేసారు. వాళ్ళని అసలు పోకుండా ఎటు గ్యాప్ లేకుండా ఎన్కౌంటర్ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి వచ్చేసారు. దానికి తగ్గట్టుగా షూట్అవుట్ ఆర్డర్లు కూడా అన్ని తీసుకొని ఇదే ఏరియాలో ఈ యొక్క భారత్ తివారీని చంపే కార్యక్రమం. मार दीजिए, ये देश मेरा बलिदान ये जाया नहीं जाएगा, मारो मारो, सभी जगहों से घेर के मारो. సో ఈ విధంగా ఒక తీవ్రవాదిని చంపినట్టు చుట్టుముట్టి ఇప్పుడు ఒక వ్యవస్థను కూలగొట్టలో ఏం చేయాలి, పిచ్చోడు అని చెప్పాలి. ఇతను పిచ్చోడని చేసి మానసికంగా కరెక్ట్ లేడీ మనిషి అని చెప్పేసి గన్నుతోటి మా మీద దాడి చేశాడని చెప్పేసి ఇప్పుడు మీరు చూశారు కదా లైవ్లో, ఆయన ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. అది దాని ద్వారా అసలు నిజం బయటపడింది. వీళ్ళందరూ చుట్టుముట్టి గన్ తోటి ఫైరింగ్ చేసినప్పటికే ఆయన ఫైర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఫైర్ చేయలేదు, సైడ్కి ఫైర్ చేశాడు. దాంతో వాళ్ళు చుట్టుముట్టేసి ఇతన్ని కాల్చి చంపారు. ఘోరాతి ఘోరంగా కిరాతగా కాల్చి చంపారు. क्योंकि समाज में देश में बदलाव ऐसे नहीं आता. हाँ, क्रांतिकारियों की शान
गोली खाने और खिलाने में है, फांसी के फंदे पे उतर जाने में है। पंजाब साला मैंने तो तुम सभी लोगों से पहले ही कहा। और सबसे बड़ा अतः प्रश्निंచింది ఇది చూడండి. इस समाज के लिए कार्य किया जा रहा है। सरकार हमारे बिहार सरकार जो ये कार्य कर रही है और प्रशासन इनके लिए हो रहा है, थोड़ा और बेहतर से हो। ये जो जंग है पूरे देश में बदलाव इससे आने वाला है। चलिए हथियार रख दिया जाता है, लीजिए। గన్ పడేసి సరెండర్ అయిపోయింది ఆల్రెడీ. गोली कहती है कि आत्मरक्षा में सिर्फ पैर पर गोली चलाएंगे, लेकिन दोनों पैर और जांघों को छलनी करते हुए 4-4 गोलियां मार देता। क्या ये जान बचाने के लिए था या जान लेने की नीयत से था? చూసారా ఈ విధంగా భారత్ తివారీని చంపేసిర్రు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఏదో కోరలే, మొత్తం గనులతోటి వ్యవస్థ మీద ఏదో విచ్చలుడి చేద్దాం, కబ్జా చేద్దామని బయటికి రాలే. ఆయన వచ్చింది ఏంటంటే నా యొక్క గ్రామం బాగుపడాలి, ఈ వ్యవస్థ బాగుపడాలి. ఈరోజు బుల్లెట్ ఖానే మే నహీ దేనే మే మజా హై లగానే మే మజా హై అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, ఈరోజు మీరు నన్ను కాల్చి చంపండి, తప్పు లేదు, మీరు చంపడానికి చంపండి, మొత్తం చుట్టుముడుతున్నారు కదా, చంపేయండి, నాకేం భయమే లేదని చెప్పేసి ప్రాణాల మీద కూడా అసలు ఆశ లేని వ్యక్తి. మరో భగత్ సింగ్ వ్యవస్థను బెదిరించినోడు. ఈ వ్యవస్థ మొద్దురిద్దరిలో ఉంటే ఒకసారి బయటికి మేలుకునేటట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో యువత కూడా మేలుకునేటట్టుగా ఒక గొప్ప ప్రయత్నమే చేసిండు. ఒక బీహారీ వ్యక్తి 28 ఏళ్ల వ్యక్తి ఈరోజు గ్రామం కోసం ప్రశ్నిస్తే ఆయనకు దక్కింది ఏంది, పరిష్కారం బదులు చావిచ్చిర్రు. పరిష్కారం బదులు అతన్ని చావిచ్చిర్రు, చంపేసిర్రు డైరెక్ట్గా. ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో. నరేంద్ర మోడీ వల్ల ఈరోజు ఏం జరిగింది, నరేంద్ర మోడీని పాకిస్తాన్లో చంపమని ఆదేశం ఇచ్చాం, కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నలోనే ఎన్కౌంటర్ చేయమని చెప్పలే కదా. ఇక్కడ లైవ్లోనే అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, సరెండర్ అయిపోయింది కదా, గన్ ఇచ్చేసిండు కదా, నేను లొంగిపోతున్నాను అని చెప్తున్నా కూడా పోలీస్ వాళ్ళ అత్యుత్సాహంతో కాల్ చేసిర్రు. తర్వాత వాళ్ళని సస్పెండ్ చేశారని చెప్తారు. సస్పెండ్ చేసి ఏమైతే 6 నెలల తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు, ఏమవుతుంది? అట్లాంటి చంపేసిన ఎంత పాపం మిత్రులారా ఇది. ఎక్కడ ఉంది మన భారతదేశం? నరేంద్ర మోడీ ఇదేనా అడుగుతున్నా. వికాస్ హే డోర్ హే డొంకా హే అనుకున్న మాట్లాడు ఇదే నరేంద్ర మోడీ? ఇదేనా నీ వికాసం? భారత్ వికసిత్ భారత్ అంటే ఇదేనా? నేనేమంటున్నా అంటే అట్లాంటి ఇన్స్పైరింగ్గా తీసుకోండి. క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటేసే ముందు లేని భయము ఈరోజు వ్యవస్థ మీద ప్రశ్నిస్తే ఎందుకు భయం వస్తుంది? చంపేస్తాడా? చంపితే ఒక్కరిని చంపగలరు. భారతదేశంలో ప్రపంచ దేశాన్ని మించిన యువత భారతదేశంలో ఉంది. యువత తలుచుకుంటే ప్రభుత్వాలు కాదు మొత్తం కూలిపోతుంది, వ్యవస్థ కూలిపోతుంది. అట్లాంటిది భారత్ తివారీని క్వశ్చన్ చేసేందుకు చంపేసిర్రు. మరో భగత్ సింగ్ లెక్క ఒక భారతదేశంలో మొత్తం వైరల్ అవుతూ ఉంది. వ్యవస్థల మీద ప్రశ్నిస్తే కేసులు, లేదంటే చంపుడే, లేకుంటే ఎన్కౌంటర్లే, ఇది జరుగుతూ ఉంది. ఎవడబ్బా సొమ్ము ఇది? భారతదేశం నరేంద్ర మోడీదా? ఇక్కడ రాష్ట్రంలో ఏలుతున్న రేవంత్ రెడ్డిదా? ఎవడబ్బా సొమ్ము కాదు కదా. భారతదేశం ప్రతి ఒక్కడిది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. సో ఇక్కడ ఆవేదన ఏంటంటే ప్రశ్నించేటోళ్ళ మీద కోర్టులు పనిచేస్తలేవు, ఏది పనిచేస్తలేవు, అరెస్టులు అవుతున్నాయి, చంపుతున్నారు, తెలియకుండా చంపేసి రైలు పట్టాల మీద పారిస్తూ ఉన్నారు, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. క్వశ్చనింగ్ చేస్తే చంపేసుడే, వ్యవస్థ మీద ప్రశ్నిస్తే చంపేసుడే. ఇది నా విషయంలో మాత్రం భారత్ తివారీ ప్రపంచ దేశాల్లోనే బీట్ చేయలేని ఒక హీరో, నంబర్ 1 హీరో. ఈ లెక్కను చూసుకుంటే ప్రభుత్వానికి ఇది పోయించిన హీరో, మామూలు హీరో కాదు, గ్రేట్ హీరో, గ్రేటెస్ట్ హీరో.